సో పిఆర్ వచ్చిన తర్వాత పాలిటిక్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయింది కదా సార్ పిఆర్ అనేది ఇప్పుడు పాలిటిక్స్లో. ఇప్పుడు ఉంటుంది మీకు ఫార్మేట్ క్యాన్వాస్ పెరిగి ఉండొచ్చు, మారి ఉండొచ్చు, కానీ ఇదివరకు రాజకీయాల్లో కూడా పిఆర్ ఉండేది. ఎలా పిఆర్ ఉండేది అంటే వాళ్ళు మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మంచి చేయడం, దాన్ని ప్రచారం చేసుకోవడం ఉండేది. ఇప్పుడు ఏంటంటే ప్రొఫెషనల్ కెరీర్ స్ట్రాటజిస్టులు వచ్చేసారు. కెరీర్ స్ట్రాటజిస్టులు వచ్చేసి క్రియేట్ చేస్తున్నారు ఇమేజ్. అవును. ఇమేజ్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ లాంటి రాజకీయ నాయకులు ఉన్నారు, చంద్రబాబు గారు లాంటి రాజకీయ నాయకులు ఉన్నారు, సీనియర్లు. రాజకీయాలు వాళ్ళు పల్లెల నుంచి చూశారు, పల్లె పంచాయతీ ఎలక్షన్ నుంచి చూశారు, ఈ స్థాయికి వచ్చారు. వాళ్ళ జనరేషను, వాళ్ళ అబ్జర్వేషను, వాళ్ళ నాలెడ్జ్ ఓకే. ఇప్పుడున్న ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఎంబీఏ చేసి వచ్చేసి ఒక 25 ఏళ్ళ కుర్రోడు కేసీఆర్ గారిని మీరు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఊపండి, మీరు మాట్లాడేటప్పుడు మాట తీరు మార్చుకోండి అంటే మార్చుకోవాలి, మార్చుకోకూడదు. ఓకే. మార్చుకోకపోతే వెనకబడతారు. అసలు కేసీఆర్ శక్తే మాట తీరు. అవును. ఆయన దగ్గరకు వచ్చి ఒక 20 సంవత్సరాల కుర్రోడు నీ మాట తీరు బాగాలేదంటే ఎలా ఉంటుందంటే ఉంటుంది. నువ్వు దాన్ని అడాప్ట్ చేసుకొని ఎందుకు అతను చెప్తున్నాడు, ఎలా ఆకర్షించాలి దగ్గర నుంచి ట్రైన్ చేస్తున్నారంటే స్ట్రాటజిస్టులు. సో మారుతున్న రోజులు మారాలి, పూర్తిగా మారకూడదు. ఎవరు బలం ఏంటో తెలుసుకోవాలి. సో కేసీఆర్ అనే ఇమేజ్ ఆధారంగా నువ్వు క్రియేట్ చేయాలి దాని చుట్టూ. బట్ నువ్వు కేసీఆర్ని సొంతంగా మళ్ళీ మార్చి క్రియేట్ చేస్తానంటే అండ్